హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తెలుగు మీడియం వాళ్ళకైతే భిన్నాలు అని ఉంటుంది. ఇందులో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకైతే క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు అంటారు. అయితే వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. సో ఎంతవరకు అవసరం అనేది చెప్పుకుంటూ పోతుంది. ఇక్కడ వీటికి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే 1/2, 3/9 అలాగే ఉపక్రమ భిన్నాలు లేదా అపర్ ఫ్రాక్షన్ అయితే 8/3, 7/2 ఈ విధంగా ఉంటాయి. మిశ్రమ భిన్నాలు మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. 1/1/2, 3/4/5 ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నాలుగా ఏ విధంగా రాయాలనేది ఫస్ట్ చూస్తున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ 3/7/10 అనే ఒక మిశ్రమ భిన్నం తీసుకున్నాం. 3 7/10 అనే మామూలుగా అయితే ఇక్కడ అండ్ అని చదువుతారు అన్నమాట. 3 and 7/10 అని చదువుతూ ఉంటారు, 3/7/10 అని చదువుతూ ఉంటారు. సో ఎట్లా అన్నా సరే 3/7/10 అనమాట. సో దీన్ని ఏ విధంగా మనము ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేయాలి, మిక్స్డ్ టు ఇంప్రాపర్. ఇది ఇలా ఉంటే మిక్స్డ్ అని చెప్పి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే కింద మనకి డినామినేటర్ అంటాం దీన్ని. 7 అనేది న్యూమరేటర్ ప్లేస్లో ఉంది, డినామినేటర్ ప్లేస్లో 10 ఉంది. అవునా, లవము హారము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే న్యూమరేటర్, డినామినేటర్. ఈ కింద ఉన్న డినామినేటర్తో ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిప్లై చేస్తాం, అంటే గుణకారం చేస్తాం, అంటే 10/3 చేస్తాం. తర్వాత ఆ రెండింటి చేయగా మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, 10 3s are 30, 10 3 30 అని ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ 30కి మనకి ఏదైతే న్యూమరేటర్ ప్లేస్లో ఉంటుందో ఆ నెంబర్ని యాడ్ చేస్తాం. యాడ్ అంటే కూడిక చేస్తాం అన్నమాట. ఓకేనా, 10/3 + 7 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 10/3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 30 వస్తుంది. +7 అంటే 37 హోల్ డివైడెడ్ బై సేమ్ డినామినేటర్. డినామినేటర్ ఎంత, 10 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే రాస్తాం అనమాట. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ వన్ చూడండి. అంటే ఇది ఏంటంటే ఎలా రాయాలి అనే దానికి నేను ఇక్కడ ఈ విధంగా అయితే రాశాను అనమాట, అంతే జస్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే 1 and 4/7 అని ఉంది, 1/4/7 అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 7/1 + 4, 7/1 + 4, 7 1s are 7 + 4 అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది, 11/7. నెక్స్ట్ సమ్ చూడండి, 4/5/9. ఇక్కడ కూడా అంతే, 9/4 చేసి +5 చేయాలి. 9 4s ఎంత వస్తుంది మనకి, 36 వస్తుంది. 36 + 5 చేస్తే మనకి 41 వస్తుంది. సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ